అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా పాయకరావుపేట ఆరట్లకోటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా పాయకరావుపేట మండలం ఆరట్లకోట గ్రామంలో వృద్ధులు, వికలాంగులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఇక అనంతరం ఎన్ఆర్జీఎఫ్ నిధులు 20 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆమె ప్రారంభించారు. తదనంతరం పాయకరావుపేట శ్రీప్రకాష్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం అసమర్థత పాలనతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్, ఇక బల్క్ డ్రగ్ పార్కుల రాకతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు ఈ ప్రాంత వాసులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. అనంతరం పాయకరావుపేట పట్టణంలో షీలానగర్, పీర్లపంజ, దేవీనగర్ ప్రాంతాల్లో 56 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా పాయకరావుపేట బృందావనం కాలనీలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ఆమె కొద్దిసేపు ముచ్చటించి సిబ్బంది యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఒక ఎట్టి పరిస్థితుల్లోని కూడా స్టీల్ ఫ్యాక్టరీ, ఆర్సిమెటల్ స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి రావాలి అని చెప్పి ఆ రోజు నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు ఆర్సిమెటల్ ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా మనకి ఇక్కడ దగ్గరలోనే వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తాం. ఇవన్నీ కూడా ఎప్పుడు కడతారో ఎప్పుడు వస్తాయో అనుకోకండి. మహా అయితే 2 సంవత్సరాల కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మన దగ్గర చదువుకున్న పిల్లలందరికీ ముందు ప్రయారిటీ మన పిల్లలకి ఇవ్వమని అదే ఒప్పందం మీద మనందరం కూడా ఈ రోజు వాళ్ళందరికీ కూడా అనుమతులు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. కాబట్టి ఆ ఫ్యాక్టరీస్, ఆ స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందంటే మన నియోజకవర్గం కూడా ఇండస్ట్రియలైజేషన్ అయ్యి అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. మనందరి జీవన విధానం కూడా మంచి మార్పు చెందుతుంది. కాబట్టి మీ దేని గురించి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరి దగ్గర తెలియజేసుకుంటాను. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలియాలి, ఈ రోజు కొంతమంది మళ్ళీ చెప్తున్నా, ముఖ్యంగా డ్రగ్స్ విషయంలోని, గాంజా విషయంలోని చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, శక్తి యాప్ అని పెట్టాను. శక్తి యాప్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాను. దాని ద్వారా కూడా మీరు ఎక్కడైనా ఏదైనా జరిగినా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు.